నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి గుత్తి వంకాయ కర్రీ. ఈ గుత్తి వంకాయ కర్రీని చాలామంది చాలా రకాలుగా చేస్తుంటారండి. ఇక్కడ నేనైతే ఈ స్టైల్లో చేస్తున్నాను. ఒకసారి ట్రై చేయండి. ఉల్లి వెల్లుల్లి ఏమీ వాడట్లేదండి. అన్నంలో కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది, సింపుల్గా కూడా అయిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. దీనికోసం నేను ఇక్కడ ఒక అర కేజీ వరకు గుత్తి వంకాయలను తీసుకున్నాను. ఒక వెడల్పుగా ఉండే బౌల్లోకి నీళ్లు తీసుకొని దాంట్లోకి ఉప్పు పసుపు వేసుకున్నాను. మనం కట్ చేసిన ఈ వంకాయల్ని ఇలా ఉప్పు పసుపు వేసి నీటిలో వేసుకుంటే నల్లబడకుండా ఉంటాయండి. ఈ వంకాయలను వచ్చేసి ఇలా 4 భాగాలుగా కానీ లేదా ఈ విధంగా చిన్న ముక్కలుగా కానీ గుత్తిలాగా కట్ చేసుకోవాలి. ఇలా సన్న ముక్కలుగా కట్ చేసుకుంటే మనకి వంకాయ తొందరగా ఉడుకుతుందండి. 4 భాగాలుగా చేసుకునే కన్నా ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకుంటే తొందరగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇవి పక్కన పెట్టుకొని వేరొక బౌల్ తీసుకొని దాంట్లోకి ఒక చిన్న గిన్నెడు శనగపిండి వేసుకోవాలి. దాంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు పసుపు కారం వేసుకోవాలి. ఈ కారం వచ్చేసి కూర మొత్తానికి వేసుకోవాలండి. ఇంకా ఇందులో పచ్చిమిరపకాయలు ఏమీ వాడం కాబట్టి కారం మంచిగానే వేసుకోవాలి, టేస్ట్కి తగినట్టుగా. తర్వాత ఒక చెంచా వరకు ధనియాల పొడి వేసుకొని ఇవన్నీ ఒకసారి బాగా కలుపుకోవాలి. తర్వాత అదే గిన్నెతో 1 కప్పు వరకు కొబ్బరి పొడిని తీసుకున్నాను. కొబ్బరి అనేది మీ ఇష్టం అండి, ఎంతైనా వేసుకోవచ్చు. ఇది వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇది పచ్చి కొబ్బరి తురుమండి. పచ్చి కొబ్బరిని మిక్సీ పట్టి వేసుకున్నాను. ఇప్పుడు దీంట్లోకి ఒక 1/2 స్పూన్ వరకు ఇంగువ వేసుకోవాలి. ఇంగువ వేసుకున్నాక ఒకసారి కలిపేసి 1 చెంచా వరకు నూనె వేసుకోవాలి. నూనె వేసుకొని ఒకసారి ఈ విధంగా ప్రెస్ చేస్తూ కలుపుకోవాలి. ఈ మిశ్రమం అనేది మరీ పొడి పొడిగా ఉండడం కోసం కొద్దిగా నూనె వేసి కలుపుకున్నాను. నీళ్ళైనా వేసుకోవచ్చండి. ఒక చుక్క ఈ విధంగా నీళ్లు వేసుకొని మరీ ముద్దలాగా కాకుండా ఇది మరీ పొడి పొడిగా లేకుండా ఈ విధంగా చేసుకుంటే సరిపోతుంది. మరీ పొడి పొడిగా ఉందనుకోండి, మనకి వంకాయలో పెట్టినప్పుడు ఇది రాలిపోతుంది కదా, అందుకని కొద్దిగా నీళ్ళు వేసుకొని ఇలా ముద్దలా చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క వంకాయని తీసుకొని దాంట్లోకి స్టఫ్ చేసుకోవాలి. ఈ వంకాయలో పెట్టుకున్న తర్వాత వంకాయని ఈ విధంగా ఒకసారి గట్టిగా ప్రెస్ చేసామనుకోండి, ఇంకా అందులోనే ఉంటుంది, రాలిపోదన్నమాట. ఇలానే అన్ని వంకాయల్లో కూడా పెట్టుకోవాలి. అన్నిట్లలో పెట్టుకున్న తర్వాత మనకి ఇంకా కొంచెం పొడి మిగులుతుందండి. ఈ పొడిని లాస్ట్లో మనం కూరలో చల్లుకోవచ్చు. మీరు ఒకవేళ వెల్లుల్లిపాయ వేసుకోవాలనుకుంటే కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ పట్టి ఈ పొడిలో కలుపుకోవచ్చు. ఇవి పక్కన పెట్టుకొని ఇప్పుడు స్టవ్ పైన ఒక కళాయి పెట్టి ఆయిల్ వేసుకోవాలి. ఈ వంకాయ కూరకి కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఆయిల్ వేడైన తర్వాత వంకాయలన్నిటినీ కూడా ఈ విధంగా కళాయి నిండా సరిపోని పెట్టుకోవాలి. దీనికి కొంచెం వెడల్పుగా ఉండే కళాయి అయితే బాగుంటుందండి. ఈ విధంగా వంకాయలన్నీ పెట్టుకున్న తర్వాత మూత పెట్టేసి దాని మీద కొన్ని నీళ్లు పోసుకోవాలి. ఈ విధంగా నీళ్లు పోసుకోవడం వలన మనకి ఆవిరికి ఉడుకుతాయి చక్కగా వంకాయలు. అంతేకాకుండా అడుగంటకుండా ఉంటాయండి. మనం వేసింది శనగపిండి కొబ్బరి కాబట్టి అడుగంటే ఛాన్స్ ఉంటుంది. పైన నీళ్ళు పోసుకోవడం వలన మనకి నీళ్ళ చుక్కలు పడుతూ ఉంటాయి కదా, దానివలన వంకాయలు అనేవి మాడకుండా ఉంటాయి. ఇలా మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ ఉండాలి. మూత మీద నీళ్ళు అయిపోతే మాత్రం మరికొన్ని పోసుకుంటూ ఉండాలి. ఈ విధంగా ఒక 2-3 నిమిషాలు మగ్గించుకుంటూ మధ్య మధ్యలో మూత తీసి ఒకసారి కలుపుకుంటూ కొంచెం వంకాయలు మెత్తబడిన తర్వాత మిగిలిన పొడి ఉంది కదా, అది కూడా వేసుకోవాలి. ఈ పొడి వేసుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గించుకున్న తర్వాత ఒకసారి కలిపామంటే మనకి వంకాయ కూర రెడీ అయినట్టేనండి. చాలా బాగుంటుందండి. సింపుల్గా చేసుకున్నాం కదా, ఉల్లి వెల్లుల్లిపాయ కూడా ఏమీ వాడకుండా. ఇలా శనగపిండితో చేసిన వంకాయ కూర చాలా రుచిగా ఉంటుందండి. అన్నంలో కూడా బాగా కలుస్తుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. Thank you.